ఒక తీవ్రమైన విషాదం జరిగింది. నిజంగా ఈ తీవ్రమైన విషాదం గురించి చెప్తే గనక మీరందరూ కూడా బాధపడతారనమాట. అదేంటంటే ఒక మహిళ దగ్గరగా 50 సంవత్సరాలు. ఈ 50 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ మహిళ తన అపార్ట్‌మెంట్‌లోని చనిపోయి, కుళ్ళిపోయి మొత్తం అస్థిపంజరం మాత్రమే మిగిలిందన్నమాట. ఇంకా బాడీలో ఇంకేమీ మిగలల. ఎముకలు గూడు మాత్రం మిగిలింది. దగ్గరగా ఒక సంవత్సరం క్రితం చనిపోయింది ఆ పెద్దావిడ. దగ్గరగా 50 సంవత్సరాలంటే పెద్ద వయసేం కాదు. 50 సంవత్సరాలంటే. సగం జీవితం అయింది అంతే మాట. సో, అటువంటి మహిళ అస్థిపంజరంగా అయితే మిగిలింది. అది కూడా స్థానికులు గమనించారు. ఆ స్థానికులు ఏ విధంగా గమనించారు? అంతేకాకుండా ఆ మహిళకి అసల ఎవరు బంధువులు లేరా? అన్నదమ్ములు గాని, భర్త గాని, లేకపోతే అక్క చెల్లెలు గాని, కొడుకులు గాని, కూతురు గాని అస్సలు ఎవరు లేరా? ఆవిడ ఒక్కరిది మాత్రమే సంవత్సరం కిందట ఆ అపార్ట్‌మెంట్‌లో చనిపోతే ఎవరు ఎందుకు చూడలేదు అనేది ప్రతీది కూడా మీకు క్లారిటీగా చెప్తాను నేను. అంతేకాకుండా దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకోవాలమాట. ఎందుకంటే నేటి సొసైటీలోని మానవత్వం ఏ విధంగా మంట కలిసిపోతుందో, ఆ విషయాలు కూడా మీకు పూర్తిగా చెప్తాను. మీరు క్లారిటీగా చివరిదాకా వింటే గనక అంతా అర్థమవుద్ది మీకు. అసలు ఏం జరిగిందనేది కూడా మీకు ఒక క్లారిటీ వస్తదన్నమాట. అంతేకాకుండా ఇటువంటి మనుషులు ఇంకెంతమంది మన సమాజంలో ఉన్నారు, ఎలా బతుకుతున్నారని చెప్పేసి మీకు ఒక అవగాహన కూడా వస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే, ఒక మహిళ గత సంవత్సరం క్రితం అయితే చనిపోయింది ఒక అపార్ట్‌మెంట్‌లో. ఆ అపార్ట్‌మెంట్‌లో చనిపోయిన సంవత్సరం తర్వాత, అపార్ట్‌మెంట్ ఏదైతే డోర్ ఉందో, ఆ డోర్ ఓపెన్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఇలా ఓపెన్ అయిందో, ఈ అపార్ట్‌మెంట్ ఎదురుంగా ఉన్నటువంటి కుటుంబం, ఆ కుటుంబం హ్యాపీగా ఉంది. ఆళ్ళ ఎదురుంగా ఉన్న అపార్ట్‌మెంట్‌లోని ఎవరు ఉన్నారో లేదని చెప్పి అసలు పట్టించుకోలేదు వాళ్ళు. ఎప్పుడైతే డోర్ ఓపెన్ అయిందో, ఈ డోర్ ఓపెన్ అయ్యి దగ్గరగా ఒక రోజు, 2 రోజులు అవుతుందంట. డోర్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యి ఉందో, ఎదురుంగా ఉన్నటువంటి ఫ్యామిలీకి డౌట్ వచ్చిందన్నమాట. ఏ విధంగా అంటే ఆ అపార్ట్‌మెంట్‌లో ఎవరో దొంగలు పడి ఉంటారు. అందుకే డోపులు గట్టా ఓపెన్ అయిపోయి ఉంది. దాంట్లో ఉన్నటువంటి ఎవరైతే కుటుంబం ఉందో, ఆ కుటుంబం అంతా ఎక్కడికైనా బయటికెళ్లారేమో అని చెప్పి పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. ఎప్పుడైతే ఇలా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారో, పోలీసులు వచ్చి చూసారన్నమాట. చూసి ఇలా ఓపెన్ చేసేటప్పటికి ఇల్లంతా కూడా బూజు పట్టేసి, ఎక్కడ వస్తువులు అక్కడే పడిపోయి, చిందరబందరగా ఉండి, అంతేకాకుండా బాత్రూమ్‌లోని ఒక 50 ఏళ్ల మహిళ అస్థిపంజరం అయిపోయి మొత్తం ఇంకేమి లేదు. ఇంకా అసలు మొత్తం బాడీలో మాంసం కుర్తులు గట్ట ఏమీ లేవుమాట. ఓన్లీ అస్థిపంజరం, ఆవిడేసుకున్న బట్టలు ఆటిల మీద ఉన్నాయి అలా అంతే. పోలీసులు చూసి ఒకేసారి షాక్ గురైపోయారన్నమాట. అయ్య బాబోయ్! ఏంటిది ఇంత దొంగలు పడ్డారనుకుంటే ఇదేంటి ఇటువంటి చిత్రం మనకు కనిపించిందని చెప్పేసి వాళ్ళు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. సో, ఎప్పుడైతే ఇలా భయభ్రాంతికి గురయ్యారో మొత్తం అంతా వాళ్ళు చాలా డీప్‌గా ఎంక్వైరీ చేశారన్నమాట. అసలు ఈ అస్థిపంజరం ఎవరిది? ఈవిడ ఒక్కరిదే చనిపోతే చుట్టుపక్కల వాళ్ళు ఎందుకు గమనించలేకపోయారు అని చెప్పేసి చాలా డీప్‌గా దాన్ని ఎంక్వైరీ చేసి తన తమ్ముడికి ఇంటిమేషన్ ఇచ్చారన్నమాట. తన తమ్ముడికి ఇంటిమేషన్ ఇస్తే తన తమ్ముడు వచ్చి చూసాడు. చూసిన తర్వాత ఏదైతే ఈ అస్థిపంజరం ఉందో, ఈ అస్థిపంజరం మా చెల్లిదే అని చెప్పి చెప్పాడన్నమాట. ఏదైతే ఆ చీర, అదేవిధంగా ఈ కట్టుబట్టలు ఏవైతే ఉన్నాయో ఇయన్నీ కూడా చూసి ఆ వ్యక్తి ఈ మహిళ మా చెల్లి అని చెప్పేసి ఆ వ్యక్తి అయితే గుర్తుపట్టాడన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి. ఆ అపార్ట్‌మెంట్‌లోని ఉంటున్న మహిళ తన చెల్లి అని చెప్పేసి అతనికి తెలుసు మాట. కానీ దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర జరుగుతున్నట్టే కదా! ఎందుకంటే ఆవిడ యొక్క పూర్తి స్టోరీ మనం తెలుసుకుంటే, అసలు ఫస్ట్ ఆవిడ ఒంటరిగా ఎందుకు అలా ఉందని చెప్పి తెలుసుకుంటే మనకు ఫీజులు ఎగిరిపోతాయన్నమాట. ఎందుకంటే నేటి సొసైటీలోని మనుషులు ఎలా తయారవుతున్నారంటే వాళ్ళ యొక్క ఆస్తుల కోసమే గాని, మనుషుల కోసం ఎవరు బంధువులు ఎవరు కూడా దగ్గర రాట్ల. ఇదంతా జరిగిందంతా కూడా ఎక్కడంటే బెంగుళూరులో జరిగిందన్నమాట. బెంగుళూరులో జరిగిన సంఘటన మీకెందుకు చెప్తున్నానంటే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటువంటి మనుషులున్నారు కాబట్టి చెప్తా ఉన్నాను నేను. సో, ఈ యొక్క మహిళ ఆ విధంగా ఒంటరితనం అవ్వడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తన భర్త ఎవరైతే ఉన్నారో తన భర్త మంచి ఉద్యోగం చేసేవాడన్నమాట. ఇలా మంచి ఉద్యోగం చేస్తూ అనారోగ్య పాలయ్యి లాస్ట్‌కి ఆయనైతే చనిపోయాడు. ఎప్పుడైతే తన భర్త చనిపోయాడో తన కొడుకుతో ఒక ప్లాట్‌లో ఉందన్నమాట. మంచి ప్లాట్ అది చాలా లగ్జరీ ప్లాట్. ఎందుకంటే బెంగుళూరులో అంటే మీకు అర్థమైపోయి ఉంటది అక్కడ ఎంత లగ్జరీ ప్లాట్స్ ఉంటాయో. సో, అటువంటి ప్లాట్‌లో చక్కగా కొడుకుతో బతుకుతా ఉంది. ఇలా బతుకుతున్న క్రమంలో పాపం కొడుకు కూడా సడెన్‌గా కాలం చెల్లించాడు. ఇలా ఎప్పుడైతే కాలం చెల్లించాడో వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులు వీళ్ళు వెళ్ళని షెటిల్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ మీద ఎక్కలేని ద్వేషం. వాళ్ళని ఒక పక్కకు పెట్టి వాళ్ళ యొక్క బంధువులు ఎవరైతే ఉన్నారో ఇంకా మిగతా బంధువుల దగ్గర చెడ్డ చేయడం.
వాళ్ళకి ఉద్యోగం ఉందని, డబ్బులున్నాయని జెప్పేసి మన మీద విలువ లేదు అని జెప్పి ఈ విధంగా అయితే అందరి దగ్గర చెడ్డ చేయడం వల్ల మొత్తం బంధువులందరూ కూడా ఆళ్ళని పట్టించుకోవడం మానేసారుమాట. పాపం ఆవిడ ఒంటరితనం అయిపోయింది. తన కొడుకుతో ఇలా బతుకుతుంటే కొడుకు కూడా కాలం చెల్లించాడు. ఎప్పుడైతే ఇలా కాలం చెల్లించాడో పాపం తన తల్లికి కూడా ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించింది. ఇలా ఎప్పుడైతే ఆరోగ్య పరిస్థితి క్షీణించిందో పాపం గత సంవత్సరం క్రితమే ఒక 6 నెలలైతే ఈ మానసిక ఆరోగ్యం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ట్రీట్‌మెంట్ కూడా తీసుకుందంట పాపం. దగ్గర దగ్గర ఒక 3 నెలలు, 4 నెలలయితాయి. ఎందుకంటే భర్త చనిపోయాడు. పాపం ఎంతో గారాబంగా పెంచుకున్న కొడుకు కూడా కాలం చెల్లించాడు. ఎప్పుడైతే ఇలాగా అందరూ కూడా విడిచి వెళ్ళిపోయారో ఆవిడైతే చాలా డిప్రెషన్‌లోకెళ్ళిపోయినట్టుంది పాపం. 3, 4 నెలలయితే ట్రీట్‌మెంట్ కూడా తీసుకుందంట. సో, ఇటువంటి క్రమంలోని మరి వాళ్ళకి బంధువులుంటాయి కదా! కనీసం అన్నయ్య ఉన్నాడు. అంతేకాకుండా భర్తకు సంబంధించిన తరపు బంధువులుంటారు. మరి తల్లికి సంబంధించిన తరపున బంధువులుంటారు. మరి వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళందరూ కూడా ఈమెని పట్టించుకోలేదు. సంవత్సరం నుంచి ఆవిడ ఒక్కడిదే పాపం తన కష్టాలతోటి పాపం పోరాడుతూటి ఏదైతే ఈ అపార్ట్‌మెంట్ ఉందో ఈ అపార్ట్‌మెంట్‌లోని చనిపోయింది పాపం. మరి చనిపోతే సంవత్సరం నుంచి కనీసం ఎవరు కూడా కాంటాక్ట్ అవ్వలేదా? ఒకసారి ఆలోచించండి మీరు. చాలా డీప్‌గా ఆలోచించండి. ఆవిడ చనిపోయి అస్థిపంజరం అయిపోయింది. సంవత్సరం నుంచి ఎవరు కూడా మాట్లాడలేదంటే ఈవిడ మీద ఏ విధంగా అయితే కక్ష పెట్టుకున్నారో ఒకసారి అర్థం చేసుకోండి. మొత్తం చుట్టాలందరూ కూడాను ఈవిడ్ని సైడ్ చేసేసారన్నమాట. ఇలా ఎప్పుడైతే సైడ్ చేశారో చాలా డీప్ డిప్రెషన్‌లో బతుకుతూ ఆవిడ ఒంటరితనం అయిపోయి, ఆవిడ బాత్రూమ్‌లోనే నాకు తెలిసిన మట్టుకైతే ఏదైనా షార్ట్ స్ట్రోక్ ఏదైనా వచ్చుంటది. ఎందుకంటే బ్రెయిన్ స్ట్రోక్ అని వచ్చినాయనుకోండి ఎక్కువ డిప్రెషన్‌కి వెళ్ళిపోయిన వ్యక్తులకి ఈ బ్రెయిన్ స్ట్రోక్‌లు కూడా వస్తా ఉంటాయి. ఈ విధంగా వచ్చి ఆవిడ బాత్రూమ్‌లో చనిపోయి ఉంటది. ఎప్పుడైతే ఇలా చనిపోయిందో బంధువులందరి దగ్గర కూడా చెడ్డ చేసేసారు కదా! నాకు తెలిసిన మట్టుకైతే తన అన్నయ్య ఎవరైతే ఉన్నారో అన్నయ్యే అంతేకాకుండా తన అత్తమామలు ఎవరైతే ఉన్నారో తన అత్తమామలందరూ అంటే ఆడపడుచులు గట్టా ఉంటారు కదా! వీళ్ళందరూ కూడా చెడ్డ చేసేసారు. ఇది ఎప్పుడైతే చెడ్డ చేసేసారో ఇంకా ఆవిడని పట్టించుకోవడం మానేసారన్నమాట. ఇంకలా మానేయడం వల్లే ఆవిడ సంవత్సరం పాటు చనిపోయిన తర్వాత కూడాను తన ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో తన ఇంట్లోనే పాపం అస్థిపంజరంగా ఉండిపోయి, కుళ్ళిపోయి లాస్ట్‌కి ఆ ఎముకలు ఏవైతే ఉన్నాయో ఆ ఎముకలే ఇంకా బయటపడ్డాయన్నమాట. ఇప్పుడు అన్నయ్య వచ్చి మా చెల్లి అని చెప్పి గుర్తించాడన్నమాట. చూడండి వాళ్ళు చుట్టాలు ఏదైతే కోరుకున్నారో లాస్ట్‌కి అదే జరిగింది. బంధువులే రాబంధువులు అంటాకే ఇది ఒక ప్రధానమైన కారణం మాట. సొంత అన్నయ్య చూడండి ఒకసారి సొంత అన్నయ్య సంవత్సరం పాటు చెల్లి ఎక్కడ ఉందో కూడా కనీసం అతనికి తెలీదు మాట. పోలీసులు ఇంటిమేషన్ ఇస్తే అప్పుడు తెలిసింది. అవును ఈ చెల్లి మా చెల్లె ఇదే అపార్ట్మెంట్‌లో ఉండేదని చెప్పేసి పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడన్నమాట. సో, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సిట్యుయేషన్ మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చానంటే మన సమాజంలోని, మన సొసైటీలోని ఇటువంటి మనుషులు చాలామంది ఉన్నారన్నమాట. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఓన్లీ డబ్బుని ప్రేమించే వ్యక్తులు మాత్రమే ఉన్నారు. మనిషిని ప్రేమించే వ్యక్తులు కాదు. సొంత బంధువుల్లో మాట. వాళ్ళ దగ్గర డబ్బుంటే ఆ డబ్బుని ప్రేమిస్తారన్నమాట. ఏ విధంగా అంటే వాళ్ళు ఏదో విధంగా పోతే ఆ డబ్బంతా మనకొస్తది. మనం అనుభవించొచ్చని. అంతేగాని వాళ్ళని సొంత తమ్ముళ్ళైనా గాని, అన్నయ్యలైనా గాని, అక్కలైనా గాని వాళ్ళు మనకొద్దు. వాళ్ళ యొక్క డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మాత్రమే మనకు కావాలన్నమాట. ఈ విధంగా అయితే మనుషులు మారిపోతా ఉన్నారు. సో, ఈ విధంగా మారిపోవడం వల్లే ఇప్పుడు ఏదైతే బెంగుళూరులో ఈ పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి ఆవిడకొచ్చింది. నేటి సొసైటీలోని ఈ విధంగా లగ్జరీలకెళ్ళిపోవడం ఎక్కువ. అంతేకాకుండా విలాసవంతమైన జీవితాలు అనుభవించాలని జెప్పేసి ఎక్కువ ఈ డబ్బు మీదే వ్యామోహం పెరుగుతుంది గానీ, మనుషుల మీదయితే ప్రేమ పెరగట్లేదన్నమాట. సో, చూడండి ఈ విషయం తెలుసుకున్న తర్వాత మొత్తం కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా అయితే తీవ్రంగా అయితే షాక్ గురైంది. ఎందుకంటే సంవత్సరం పాటు ఒక గదిలోనే అస్థిపంజరం అయిపోయిందంటే, అసలు ఏంటి మానవత్వం ఎటుపోతుందని జెప్పేసి ప్రతి ఒక్కరు కూడా బాధపడతా ఉన్నారు. అంతేకాకుండా ఇటువంటి సిట్యుయేషనే 1930లో ఒకసారి ఇలాగే జరిగింది ఫ్రాన్స్‌లోని. ఒక మహిళ ఒంటరి జీవితం బతుకుతూ తన ఇంట్లోనే చచ్చిపోయిందన్నమాట. ఏ విధంగా అంటే టీవీ చూస్తూ తన ఇష్టమైన సోఫా సెట్‌లో కూర్చొని ఏదైతే టీ ఉందో టీ తాగిన తర్వాత ఆ టీ కప్పుని టేబుల్ మీద పెట్టుకుంది. ఆ తర్వాత ఆవిడ చచ్చిపోయిందన్నమాట. అదే విధంగా ఉండిపోయింది. దగ్గర దగ్గరగా ఆవిడ 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అదే సోఫా సెట్‌లో ఉండిపోయిందన్నమాట. అయితే ఆ అపార్ట్‌మెంట్‌కి ఎవరు ఎళ్ళల. రీసెంట్‌లీగా ఆ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన ఆస్తు హక్కుల కోసం కొన్ని తగాదాలు జరిగితే ఆ ఫ్రాన్స్‌లోని ఆ ఇంటి యజమాని అందరూ కూడా ఎళ్లి దాని తలుపులు పగలగొట్టి లోపలికెళ్ళి చూస్తే అస్థిపంజరం అయిపోయి ఉండి బట్టలు మాత్రమే ఉన్నాయన్నమాట. బట్టలు కూడా చిరిగిపోయి చిల్లు చిల్లు కింద పడిపోయి శిథిల వ్యవస్థలకి అయిపోయినాయి అయి కూడా బూజు కింద పట్టేసి. గుర్తుపట్టలేని పరిస్థితిలో అస్థిపంజరం మాత్రం చక్కగా కూర్చొని అలాగా
టీవీ చూస్తున్నట్టుగా ఉండిపోయిందన్నమాట. టీవీ కూడా పాడైపోయి అలా ఉండిపోయింది. ఎందుకంటే 30-40 సంవత్సరాలు ఒకే గదిలో ఉండిపోయిందన్నమాట. చూడండి ఒకసారి. ప్రపంచం ఎటు పోతుందో తెలియట్లేదు. మానవ మానవ జాతిని మనకంతలో మనమే అంతరించుకుంటా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ వ్యవస్థ అంతా కూడా చక్కగా ఉంటే గనక ఈ ఒంటరి జీవితం అనేది ఉండదు. అంతకు ముందైతే గనక కుటుంబ వ్యవస్థ చాలా బాగుండేది. అందరూ కలిసి ఉండేవారన్నమాట. రీసెంట్‌లీగానే ఈ కుటుంబ వ్యవస్థ అనేది బాగా పాడైపోతా ఉంది. సో, ఈ బెంగుళూరులో జరిగిన ఈ సంఘటన ఏదైతే ఉందో, దీని మీద మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.